సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వేపూరు గ్రామంలో ఈరోజు యాదవ్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసుకున్నాం. 15 లక్షల రూపాయలతోటి అతి త్వరలోనే యాదవుల కోసం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగబోతా ఉంది. అంతేకాకుండా గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మొత్తం హన్వాడ మండలానికి 6 కోట్ల రూపాయలు మనం తీసుకురావడం జరిగింది. దాంట్లో వేపూరు గ్రామానికి సుమారుగా 50 లక్షల రూపాయలతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. సీసీ రోడ్లు, డ్రైన్లు మొత్తం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇప్పటికి 14 నెలలు అయింది. ఒక్క గ్రామానికే మనం దాదాపుగా 1 కోటి రూపాయల దాకా మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం. హెల్త్ సెంటర్ ఒకటి, ఈ కమ్యూనిటీ హాల్స్ ఒకటి, ఇంకా రాబోయే రోజుల్లో సీసీ రోడ్లు మొత్తం కలిపి 1 కోటి రూపాయల దాకా ఒక్క వేపూరు గ్రామానికే మనం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెడతా ఉన్నాము. వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు గ్రామీణ అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయించుకున్నాం. అంతేకాకుండా రుణమాఫీ కూడా ఈ గ్రామానికి కోట్ల రూపాయల్లో రుణమాఫీ జరిగింది. ఎంతోమంది రైతు కుటుంబాలు రుణముక్తులైనరు. రైతు భరోసా కూడా మళ్ళీ అందరికీ పడతా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతుకు సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసా ఇయ్యదలుచుకున్నాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మొదలైతాయి. రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ తీసుకున్నాం. సెక్రటరీతో మేము మాట్లాడితే దాదాపుగా 300 దాకా రేషన్ కార్డు అప్లికేషన్స్ ఉన్నాయి, అన్నీ కలిపి అని. అవన్నీ కూడా లిస్టులోకి ఎక్కిస్తూ ఉన్నాం. అడిగిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యాన్ని కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రజల కోసం, ఇక్కడ ఉన్న రైతుల కోసం, మహిళల కోసం, అందరి కోసం కూడా మనం సంక్షేమ కార్యక్రమం తీసుకుంటున్నాం. కాబట్టి గతంలో భిన్నంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినాం. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలు కూడా ప్రతి గ్రామంలో పూర్తి చేసుకొని నిధులు కూడా విడుదల చేసుకున్నాం. పాఠశాల కమిటీ చైర్మన్లను, విద్యా కమిటీ చైర్మన్లు అందరినీ కూడా మహిళలు నియమించుకున్నాం. ఇట్లా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి వరుసలో ఉంది. ఏ హామీలు అయితే మేము ఎలక్షన్ వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా గత ప్రభుత్వంలో చేసిన తప్పులతోటి ఈరోజు సంవత్సరానికి 65,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కడతా ఉన్నాం. అవన్నీ కట్టుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రూపాయి ప్రజలకే చెందే విధంగా మేము జాగ్రత్తగా ఖర్చు పెడతా ఉన్నాం. అలాగే గ్రామంలోని అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపే దిశగా మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మేము కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం.